శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవాలని ఏకాదశి పర్వదినం రోజునే స్వామివారి దర్శనం కావాలని చెప్పి దేశ నలుమూలల నుంచి భక్తులు తిరుపతికి తరలివచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి టీటీడీ అందించేటువంటి టిక్కెట్లను తీసుకొని తిరుమలకు వెళ్ళి దర్శించుకోవాలని చెప్పి దాదాపుగా 48 గంటల ముందు నుంచి కూడా చేరుకున్నటువంటి వారు ఉన్నారు. సో కొన్ని గంటల ముందు నుంచి అంటే ఇవాళ ఏదైతే అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారం తెరుస్తారు, ఆ లోపు టికెట్లు దొరికితే దర్శనానికి వెళ్ళొచ్చినటువంటి ఆశతో స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు ఏదైతే తిరుపతిలో ముఖ్యంగా బైరాగిపట్టడి వద్ద రామానాయుడు పాఠశాల ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట విషాదానికి దారితీసింది. ప్రధానంగా మనం ఈ సంఘటన అంతా కూడా చూస్తే టీటీడీ చరిత్రలోనే ఇలాంటి సంఘటన జరగడం అనేది గతంలో అయితే లేదు. ఇలాంటి పరిస్థితికి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంఘటన జరిగిన అంశం వెంటనే కూడా ఆయన ముఖ్యమంత్రి ఏదైతే ప్రధాని పర్యటన పూర్తి చేసుకొని చేరుకున్న తర్వాత తెలియడం వెంటనే కూడా రియాక్ట్ అయ్యి అటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేటువంటి దశగా చర్యలు తీసుకున్నారు. మంత్రుల బృందాన్ని తిరుపతికి అయితే పంపించి మొత్తం నివేదిక కూడా తెప్పించుకున్నారు. ఇవాళ ఆ ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి వెళ్ళడం, ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రదేశాన్ని అంతా కూడా పరిశీలించారు. అధికారులతో కావచ్చు, ప్రత్యక్షంగా అక్కడున్నటువంటి సాక్షులతో లేదా బాధితులతో ఆసుపత్రుల్లోకి వెళ్ళి క్షతగాత్రులతో కూడా మాట్లాడి వారికి ఒక స్వాంతన కలిగించే విధంగా, ఓదార్పు కలిగే విధంగా కూడా వారితో మాట్లాడడమే కాకుండా జరిగిన సంఘటన మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత చాలా క్లియర్గా ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిర్లక్ష్యం, సమన్వయ లోపం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సినటువంటిది, ఏర్పాట్లు చేయాల్సినటువంటి వారు చూపినటువంటి ఏదైతే నిర్లక్ష్యం ఉందో ఈ ఘటన ప్రధానంగా కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సామాన్య భక్తుల కోసం 9 చోట్ల ఏదైతే దాదాపుగా 94 కౌంటర్ల వరకు కూడా ఏర్పాటు చేసి టికెట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పి టీటీడీ చెప్పడం, ఈ నేపథ్యంలోనే బైరాగిపట్టడి కౌంటర్ వద్ద కూడా స్థానికులు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. కానీ బయట ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చినటువంటి భక్తులను కూడా తీసుకొచ్చారు. అక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఇన్ని వేల సంఖ్యలో అక్కడ గుమిగూడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీటీడీ సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కావచ్చు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఇంతమంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో వారిని ఎలా కంట్రోల్ చేయాలి? సో అసలు ఏదైతే అక్కడ మామూలుగా కూడా ఎలాంటి షెడ్లు తాత్కాలికంగా ప్రస్తుతం ఈ టికెట్ల కోసం ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లే తప్ప అక్కడ గతంలో ఏదైతే టీటీడీ కొన్ని చోట్ల ఎప్పటి భక్తులకు ఉద్దేశించి అలిపిరిలో కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో శ్రీనివాసం ఇలాంటి చోట్ల ఉన్నటువంటి సిస్టమ్ కూడా అక్కడ లేదు. తాత్కాలికంగా దీన్ని టోకన్లు ఇచ్చేంత వరకే తీశారు. అలాంటప్పుడు భక్తులందరినీ కూడా ఒకే దగ్గర వేల మంది ఉండేలాగా చేయడం, ఒక్కసారిగా అక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో గేట్లు తీయడంతో తోపులాట అనేది కూడా ప్రధానంగా జరిగింది. అయితే దీని వెనక కొంత కుట్రకోణం ఉంది, దీని వెనకాల ఎన్ని సంఘటనలు జరిగాయి అనేటువంటిది కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, చర్చ కూడా ఉంది. అయితే ప్రధానంగా అధికార యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయడం, భక్తులు ఏ విధంగా ఆలోచిస్తారు, ఒక్కసారిగా గేట్లు తీస్తే అందరూ కూడా ఆతృతగా టికెట్ల కోసం ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటిని ఎలా అదుపు చేయాలి, అలా చేయలేనప్పుడు వీరిని ఏ విధంగా కంట్రోల్ చేసి క్యూ లైన్లోకి పంపించి టికెట్లు తీసుకునే విధంగా చేయాలనే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నిర్లక్ష్యం జరిగింది. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు కావచ్చు, స్వామివారి ఏదైతే భక్తులు స్వచ్ఛందంగా వచ్చి శ్రీవారి సేవకులు సేవ చేస్తుంటారు. మనం చూస్తుంటాం బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడు సేవ రోజున కొన్ని లక్షల మంది తిరుమల కొండపైకి వచ్చి కూడా దర్శనం చేసుకుంటారు ఒకే రోజులో. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా కంట్రోల్ చేస్తారు. కానీ ఇక్కడ వేల మంది ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎందుకు అసలు టీటీడీ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం లేదా జిల్లా యంత్రాంగం ఎందుకు సమన్వయం చేసుకోలేకపోయింది? ఎందుకు అక్కడ చర్యలు తీసుకోలేకపోయింది? వారిని ఎవరు అసలు గైడ్ చేశారు? వారికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఆదేశాలు ఇచ్చినటువంటి వారు ఎందుకు సరిగా బాధ్యతను నిర్వర్తించలేదు? వీటి వల్ల ఇవాళ అధికార యంత్రాంగం అక్కడ చేసినటువంటి తీరు వల్ల ఇటు ప్రభుత్వానికి కావచ్చు, టీటీడీకి కావచ్చు చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. భక్తులు కూడా బాధపడేటువంటి పరిణామాలు కూడా ఖచ్చితంగా చోటు చేసుకున్నాయి. సో ఈ నేపథ్యంలోనే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి ఇద్దరు అధికారులు, ముఖ్యంగా అక్కడ బాధ్యత వ్యవహరిస్తున్నటువంటి డిఎస్పి రమణ్ కుమార్, అలానే ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి గోశాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అధికారి హరినాథ్ రెడ్డి అక్కడ బాధ్యత వాళ్ళు ఉన్నారు. ఆ పాయింట్లో ఉన్నటువంటి ఈ ఇద్దరు నిర్లక్ష్యం కారణంగా జరిగిందని సస్పెండ్ చేశారు. వీరు కాకుండా మొత్తం తిరుపతిలో ఈ కౌంటర్లకు సంబంధించి కావచ్చు, భక్తుల సంబంధించినటువంటి వ్యవహారాలని పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారు అని చెప్పి జిల్లా అర్బన్ తిరుపతి ఎస్పీ ఎవరైతే ఉన్నారో సుబ్బరాయుడు, అలానే ముఖ్యంగా జేఈఓ గౌతమి, అలానే సివిఎండ్ఎస్ఓని కూడా శ్రీధర్ని ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన న్యాయ విచారణ కూడా చేపట్టాలని చెప్పి ఆదేశించారు. మరొక వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అధికారులు ఇక్కడ సమన్వయం లోపం ఉంది. తిరుమల సంబంధించినటువంటి ఈఓ శ్యామలరావు కావచ్చు, జేఈఓ వెంకయ్య చౌదరి కావచ్చు, వీళ్ళందరి యొక్క బాధ్యత కూడా ఉంది. వీరి యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ ప్రభుత్వం మాట పడేటువంటి పరిస్థితి వచ్చింది అనేది ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి అంశం. ఇంకొకటి, గత పాలకులు వ్యవహరించినటువంటి విధానాన్ని ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది? మనం చూసాం, ఎప్పుడైనా కూడా టీటీడీ చరిత్రలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏకాదశి రోజు మాత్రమే ఏదైతే ఉత్తర ద్వార దర్శనంగా మొదట దర్శనాలకు అనుమతించేవారు. తర్వాత కాలక్రమంలో ద్వాదశి రోజున కూడా దర్శనం చేసుకునేటువంటి వీలుగా 2 రోజుల పాటు మాత్రమే ఉన్నటువంటి వ్యవస్థ. అయితే దీనికి సంబంధించి గత జగన్ పాలనలో ధర్మారెడ్డి అక్కడ కొండపైన ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో దీన్ని 10 రోజుల పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, కరోనా వెళ్ళిన తర్వాత దీన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేశారు. దాదాపు 2022 నుంచి బహుశా నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ విధానాన్ని 10 రోజుల పాటు తీసుకొచ్చారు. సో దీనికి అసలు ఆగమశాస్త్ర పండితులు ఎలా ఒప్పుకున్నారు? ఆగమశాస్త్ర యొక్క పండితుల అంగీకారంతోనే ఇది చేశారా మామూలుగా అనేది చూడాలి. ఎందుకంటే ఇది అక్కడ ప్రతిదీ తిరుమలలో ఏ కార్యక్రమం, ఏ మార్పు చేర్పు చేయాలన్నా కూడా ఆగమోత్తంగా చేయాలి. ఆగమ సలహాదారుల సంప్రదింపులు జరిగిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇటు టీటీడీ పాలక మండలికి కావచ్చు, అధికారులకి ప్రభుత్వం ఉంటుంది. ఈ విషయంలో ఎందుకు జరిగింది, గత విధానాలని ఎందుకు కొనసాగిస్తూ ఇప్పుడు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిగినటువంటి పరిణామం తర్వాత ఆయన కూడా విస్తుపోయారు. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రక్షాళన చేయాల్సినటువంటి అంశాలను కూడా ఆయన స్పష్టంగా ఇవాళైతే మాత్రం ఆదేశించినటువంటి పరిస్థితి. అధికారుల వ్యవహారం పైన మాత్రం మనం చూసాం, ఇప్పటి వరకు ఏదైతే 95 సీఎంను చంద్రబాబును చూస్తారు మీరు అని చెప్పి చెప్తూ వచ్చారు. కానీ ఇవాళ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే రకంగా అధికారుల యొక్క తీరును కూడా ప్రశ్నించడం, ఆయన ప్రశ్నిస్తే కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు లేవు. సో ఎవరు, ఎందుకు అసలుకి ఇక్కడ గేట్లు తీశారు, గేట్లు తీయమని ఎవరు చెప్పారు, తీసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు, అసలు భక్తుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఎందుకు అంచనా వేయలేకపోయారు అని అంటే అధికారులు నీళ్లు నమిలేటువంటి పరిస్థితి. సో అది చూద్దాం ఒకసారి మనం. చంద్రబాబు నాయుడు అక్కడ పరిశీలించిన తర్వాత ఏం ప్రశ్నించాడో కూడా. 2000 మాట్లాడతారనుకున్నారు, 2500 ఎంకరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యు హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్, వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా, అవన్నీ లిటిల్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. అక్కడ దగ్గరలో ఉందని తీశారు, దగ్గరలో తీశారు. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకొచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. రైట్, మనం చూస్తున్నాం అటు టీటీడీ ఈఓను కావచ్చు, లేకపోతే కలెక్టర్ను, అధికారులను కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఏదైతే ఆ సంఘటన ప్రాంతం నుంచే గేట్లు తెరవడం అనేది కూడా చాలా తప్పిదం. అక్కడ జరిగినటువంటి పరిస్థితులను అంచనా వేయకుండా భక్తులు ఒక్కసారిగా
వారి యొక్క మనస్తత్వం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణ ప్రతి ఒక్కరు కూడా కొన్ని గంటల నుంచి కొన్ని కిలోమీటర్ల కొద్దీ వచ్చినటువంటి వారు ఎప్పుడెప్పుడు టికెట్లు తీసుకుంటామా అనేటువంటి ఆలోచనలతో ఉంటారు. సో దాంతో ఒక్కసారిగా అక్కడ తోపులాట జరగడం ఈ సంఘటనకు దారి తీసినటువంటి పరిస్థితిగా కూడా ఆడ ముఖ్యమంత్రి గుర్తించి వాళ్ళని ప్రశ్నించినటువంటి సంఘటనను కూడా చూసాం. సో ఖచ్చితంగా అధికారుల యొక్క తీరును కూడా ఆ ప్రాంతంలోనే ఆయన నిలదీశారు. సో తర్వాత ఈ పరిస్థితికి, ఈ పరిణామాలకు బాధ్యులైనటువంటి 2 అధికారులపైన కూడా వేటు వేశారు. 3 బదిలీ చేసినటువంటి పరిస్థితి. ఎవరెవరిపైన వేటు వేస్తున్నాము, ఎందుకు వేస్తున్నాము అనేది కూడా మనం ముఖ్యమంత్రి మాటల్లోనే చూద్దాం. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడుస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే 2 జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారీతనంతో ఉండాలి, పనిచేయాలి. 2 పనిచేయలేదు, 2 సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ 3 తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం.